మన వ్యవస్థ మీద మనకే ఎందుకు నమ్మకం లేదు? ప్రభుత్వం వ్యవస్థలో పనిచేసే వాళ్ళే అదే ప్రభుత్వం వ్యవస్థను ఎందుకు పూర్తిగా నమ్మరు? గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్కి తన ఫ్యామిలీ ట్రీట్మెంట్ కావాల్సి వస్తే చాలా సందర్భంలో ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ వైపే చూస్తాడు? అతని గవర్నమెంట్ హాస్పిటల్పై నమ్మకం లేదా, లేక అక్కడ సిస్టంపై నమ్మకం లేదా? గవర్నమెంట్ స్కూల్ లేదా యూనివర్సిటీలో పనిచేసే టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ తన పిల్లల ఫ్యూచర్ విషయంలో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎందుకు ప్రిపేర్ చేస్తాడు? ఇంతకీ ప్రభుత్వ విద్యను నమ్మేది ఎవరు? ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్ గొప్పవని చెప్పే నాయకులు వాళ్ళ కుటుంబం అవసరం వచ్చినప్పుడు అదే సర్వీస్ను ఎందుకు ఎంచుకోరు? ఈ హిపోక్రసీనా, లేక మన పబ్లిక్ సిస్టంలో ఉన్న సమస్యలన్నిటికీ ఒక ఇండికేషన్నా? గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఒకప్పుడు సామాన్యుడే కదా. ఒక సర్టిఫికేట్ కోసం ఆఫీస్ చుట్టూ తిరిగిన అనుభవం అతనికి చాలా ఉంటుంది. మరి అధికారం వచ్చిన తర్వాత అదే కష్టాన్ని ఎదుర్కొంటున్న ఇంకో సామాన్యుడికి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? కరప్షన్కి కారణం కేవలం డబ్బు ఆశేనా, లేక అకౌంటబిలిటీ లేకపోవడమా? పనిచేసిన చేయకపోయినా పెద్ద తేడా లేకపోవడమా? సిస్టంలో లోపాల్సి ఉండడమే మెయిన్ కారణమా? ఇక్కడ ప్రతి డాక్టర్ తప్పు, ప్రతి టీచర్ తప్పు అని, ప్రతి ఆఫీసర్ తప్పు అని చెప్పడం కాదు. అకౌంటబిలిటీ తగ్గినప్పుడు రెస్పాన్సిబిలిటీ తగ్గుతుంది. రెస్పాన్సిబిలిటీ తగ్గినప్పుడు కరప్షన్కి అవకాశం పెరుగుతుంది. ప్రధాన సమస్య గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ కాదు. మన సమస్య ప్రజల కోసం నిర్మించిన వ్యవస్థను ప్రజలే ఎందుకు నమ్మలేని పరిస్థితికి వచ్చింది. ఒక గవర్నమెంట్ సిస్టమ్ నిజంగా బలంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే దాని గురించి యాడ్స్ చూడాల్సిన అవసరం లేదు మనకి. దాన్ని నడిపించే వాళ్ళు ఆ సర్వీస్ను తన కుటుంబంతో సహా దానినే ఎంచుకుంటున్నారా లేదా అనేది చూడాలి.